నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు మరోసారి సిఐడి విచారణకు హాజరు కానున్న లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరిన్ని ప్రశ్నలు. ఇవాళ హైకోర్టులో విచారణకు చంద్రబాబు బెయిల్ పిటిషన్లు. రింగ్ రోడ్ అంగళ్లు కేసుల్లో వ్యాజ్యాలపై వాదనలు. ఎస్సీల విద్యపై జగన్ సర్కార్ చిన్న చూపు. 4 ఏళ్లలో ఒకే ఒక్క గురుకులం ఏర్పాటు. దసరాకు రేషన్లో కోత. ఈ నెల అందని కందిపప్పు. పేదలకు పండుగ ఆనందం లేకుండా చేస్తున్న ప్రభుత్వం. ప్రపంచ కప్లో నేడు ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా పోరు. ఢిల్లీలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ మరోసారి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి వద్ద ఉన్న సిట్ కార్యాలయానికి లోకేష్ రానున్నారు. రింగ్ రోడ్ కేసులో మంగళవారం సిఐడి లోకేష్ ను విచారించింది. నిన్న సిఐడి అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పినట్లు లోకేష్ తెలిపారు. రింగ్ రోడ్పై కాకుండా హెరిటేజ్ పైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారని చెప్పారు. మిగిలిన ప్రశ్నలకు నిన్నే సమాధానం చెబుతానన్న సిఐడి ఒప్పుకోలేదని లోకేష్ తెలిపారు. ప్రశ్నలు తయారు చేసుకోవాల్సి ఉన్నందున నేడు విచారణకు రావాలని సిఐడి చెప్పిందన్నారు. నిన్న విచారణ ముగిశాక మళ్లీ 41A నోటీస్ ఇచ్చి లోకేష్ ను విచారణకు రమ్మని సిఐడి చెప్పడంతో ఆయన ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంగళ్లు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మంగళవారం కోర్టు ప్రారంభం కాగానే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. సాధారణ పద్ధతిలో పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. అవి ఇవాళ విచారణ జాబితాలోకి వచ్చాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి దర్యాప్తు అధికారిని మార్చారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం సిఐడి ఎకనామిక్స్ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న జయరాజు అమరావతి రింగ్ రోడ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఆ బాధ్యతలను విజయభాస్కర్ కు అప్పగించారు. సిఐడి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ విజయభాస్కర్ ను రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారిగా సిఐడి నియమించింది. జయరాజుకు ఇతర కేసుల బాధ్యతలు ఉండటంతో అదనపు పని భారం పడుతోందని, అందుకే దర్యాప్తు అధికారిని మారుస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే సాంఘిక సంక్షేమ గురుకుల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం చిన్న చూపు చూసింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 9 ఏళ్లలో 100కు పైగా కొత్త గురుకులాలు ఏర్పాటు చేయగా జగన్ హయాంలో ఒక్కటంటే ఒక్కటి ఏర్పాటు చేశారు. తెల్లారింది మొదలు నా ఎస్సీలంటూ గొంతు చించుకుంటూ గుండెలు బాదుకునే జగన్ వాస్తవంగా వారికి చేసిన మేలు ఏమీ లేదు. పైగా గత ప్రభుత్వం మంజూరు చేసిన 15 గురుకులాలను వైకాపా ప్రభుత్వం నిలిపివేసింది. పేద పిల్లలు ఏ బాదరబందీ లేకుండా చదువుకోవడానికి గురుకులాలు చక్కటి అవకాశం. అణగారిన వర్గాల పిల్లలు గురుకులాల్లో సీటు పొందితే వారి దశ తిరిగినట్టే అనే ధీమా తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఇలాంటి గురుకులాలు కొత్తగా ఎన్ని వస్తే ఆయా వర్గాలకు అంత మేలు. దీన్ని ఒడిసి పట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం దళిత బిడ్డల కోసం సాంఘిక సంక్షేమ గురుకులాలను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆ ప్రాంతంలో 134 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉంటే ఈ 9 ఏళ్లలోనే అదనంగా మరో 104 ఏర్పాటు చేసింది. ఇంటర్తోనే వారి విద్య ఆగిపోకూడదు అనే ఆలోచనతో 30 మహిళా డిగ్రీ కళాశాలల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. మొత్తంగా ఎస్సీ గురుకులాల సంఖ్య తెలంగాణలో 268కి పెంచింది. తెల్లారింది మొదలు నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ గుండెలు బాదుకునే జగన్ ఈ 4 ఏళ్ల పాలనలో కొత్తగా తీసుకొచ్చిన సాంఘిక సంక్షేమ గురుకులం ఒక్కటంటే ఒక్కటే. పైగా తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో మంజూరు చేసిన 15 కొత్త గురుకులాలను ఏర్పాటు చేయలేదు. ఇక కొత్త డిగ్రీ కళాశాలల సంగతి సరేసరి. గత ప్రభుత్వం హయాంలో 90% గురుకుల భవనాలు పూర్తి చేయగా ఈ 4.5 ఏళ్లలో మిగిలిన పనుల్ని కూడా పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రంలో ఎస్సీల నుంచి ఉప ముఖ్యమంత్రి సహా 5 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలున్నా ఏం లాభం లేకుండా పోయింది. ఆఖరికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున నియోజకవర్గానికి మంజూరు చేసిన గురుకులాన్ని సైతం ఆయన ఏర్పాటు చేసుకోలేకపోయారు.
మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏర్పాటు చేసిన గురుకులాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి. 2014లో గురుకులాల్లో 64,230 మంది విద్యార్థులు చదవగా కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో కలిపి ఆ సంఖ్య 152,345కు చేరింది. ఎస్సీ బాలికల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం 268 గురుకులాల్లో 146 బాలికలకు సంబంధించినవే. 30 డిగ్రీ కళాశాలలు మహిళల కోసమే ఏర్పాటు చేసింది. గురుకులాల్లో అత్యంత ప్రతిభావంతులు ఉన్నత విద్యాసంస్థల్లో సీటు పొందేందుకు 27 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు ఏర్పాటు చేసింది. ఫైన్ ఆర్ట్స్, సైనిక్ స్కూల్తో పాటు మహిళల కోసం ఆర్మడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కళాశాలల్ని నెలకొల్పింది. కోడింగ్ స్కూల్, ఎర్త్ స్కూల్, వొకేషనల్ స్కూల్తో పాటు ఫ్రీడమ్ స్కూళ్లను ప్రారంభించింది. గురుకులాల్లోని విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో 24 గంటలు పనిచేసే పాన్ ఏషియా హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థుల్ని ఇంటర్న్షిప్ కోసం విదేశాలకు పంపిస్తున్నారు. ఫార్మసీ, లా, ఫైన్ ఆర్ట్స్ ప్రత్యేక కళాశాలలు నడుస్తున్నాయి. రుక్మాపూర్లో ఎస్సీ గురుకులం నెలకొల్పిన సైనిక పాఠశాల ఇటీవలే రక్షణ శాఖ పరిధిలోకొచ్చింది. విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్దేందుకు స్టూడెంట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించి ఉన్నత స్థాయికి ఎదిగేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ జగన్ మాత్రం వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ అందరికీ అందించే పథకాలనే ఎస్సీలకు ఇస్తూ వారిని ఉద్ధరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం హయాంలో 15 గురుకులాలు ఏర్పాటు చేస్తే జగన్ తెచ్చింది మాత్రం ఒకే ఒక్కటి. 2014-2019 మధ్య ఏర్పాటు చేసిన 15 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ పిల్లలకు అద్దె భవనాలు, అరకొర వస్తుల బాధను తప్పించేందుకు అన్ని వస్తులతో కూడిన నిర్మాణాలను చేపట్టింది. 100 కోట్ల ఉప ప్రణాళిక నిధుల్ని ఖర్చు చేసి సకల సౌకర్యాలతో భవనాల్ని నిర్మించిచ్చింది. చింతలపూడి, అరుగులను, సత్తెనపల్లి, కురిచేడు, బ్రహ్మంగారి మఠంలో 60-90% భవన నిర్మాణాలు పూర్తి చేసింది. ఆ మిగిలిన పనులు పూర్తి చేయటంపై జగన్ దృష్టి సారించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్కరే ఆయన నియోజకవర్గం డోన్లో ఒక గురుకులాన్ని ఎలాగోలా మంజూరు చేయించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 15 గురుకులాలను మంజూరు చేసింది. ఒక్కో గురుకుల నిర్మాణానికి 33.50 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులిచ్చింది. కానీ జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రతిపాదనల్ని మూలనపడేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సొంత నియోజకవర్గంలోనూ గురుకులాన్ని తెప్పించుకోలేకపోయారు. ఒక గురుకులం ఏర్పాటైతే 680 మంది విద్యార్థులకు మేలు జరిగినట్లే. ఈ 15 గురుకులాల్ని జగన్ ఏర్పాటు చేసుంటే ఒక్క ఏడాదికే 10,000 మందికి అదనంగా నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉండేది. ఏటా 1,000 మంది ఎస్సీ విద్యార్థులు గురుకులాల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకుని సీట్లు రాక నిరాశ చెందుతున్నారు. తమ ప్రాంతంలో గురుకులాల ఏర్పాటు కోసం మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు సైతం ప్రతిపాదనలు పంపినా అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ గురుకులాల వివరాలతో వెబ్సైట్ ఏర్పాటు చేయగా రాష్ట్ర ఎస్సీ గురుకులాలకు ఇప్పటికీ వెబ్సైట్ లేదు. గురుకులాలకు సంబంధించిన ఏ వివరాలను అధికారులు బయటపెట్టరు. అన్నీ గోప్యమే. ఇదేనా పారదర్శక పాలన అంటే? ఇక ఈ విద్యాలయాల పర్యవేక్షణకు ఒక్క ఐఏఎస్ అధికారిని నియమించిన దాఖలాలు లేవు. చంద్రబాబుపై కక్షతో జగన్ నైపుణ్య శిక్షణ కేంద్రాలపై పగబట్టారు. అక్రమ కేసుల్లో బాబును జైలుకు పంపడానికి స్కిల్స్ సెంటర్లను అస్త్రంగా వాడుకున్నారే తప్ప పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దే కేంద్రాలుగా వాటిని భావించడం లేదు. ప్రభుత్వ వంటెద్దు పోకడలతో ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. రాజకీయ వేధింపులతో విస్తరణ ప్రాజెక్టులు సైతం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మిగిలిన కొద్దిపాటి పరిశ్రమల్లో కూడా నిపుణులు లేరు. దీంతో అధిక వేతనాలు చెల్లిస్తూ ఒడిశా, బీహార్ నుంచి కార్మికులను వెతికి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చదువులు అయిపోయి డిగ్రీలు చేతికొచ్చాక మన యువత ఎక్కడికి పోవాలి? ఉద్యోగాలు వెతుక్కుంటూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాలి. ఇక్కడెక్కడా ఉద్యోగాలు రావనుకుంటే దుబాయ్, కువైట్ కు పోవాలి. వారికి స్థానికంగా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వం ఆలోచన. మీకు ఎలాంటి స్కిల్ ఉన్న మానవ వనరులు కావాలో చెబితే మేం ఖర్చు పెట్టి 3 ఏళ్లలో వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తాం. ఆ శిక్షణలో పరిశ్రమల తరపున కూడా పాల్గొంటే అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. వారికి కంపెనీల్లో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవి
సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధిపై అసెంబ్లీ వేదికగా 2019 జూన్ 24న చెప్పిన మాటలు. ఇదంతా విని నిజంగానే యువతకు ఉద్యోగాలు వచ్చి బాగా స్థిరపడ్డారు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను సమకూరుస్తామని చెప్పడమే తప్పించి ఆ దిశగా వైకాపా ప్రభుత్వం చేపట్టిన చర్యలు లేవు. చంద్రబాబుపై ఉన్న కోపంతో ఉన్న కేంద్రాలను ఒక్కొక్కటిగా మూసేస్తోంది. వాటిపై బురద జల్లుతూ కేసులు పెట్టి పారదోలుతోంది. అలా చేస్తే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు అందించడం సాధ్యమేనా? ప్రకటన చేసిన 4 ఏళ్లలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన మానవ వనరులు ఎంత అంటే వాటికి జగన్ దగ్గర సమాధానమే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసాతో సహా పన్నులు కడుతూ నైపుణ్య కార్మికుల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేశామని, యువతలో నైపుణ్యాన్ని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలకడం తప్ప వారిలో నైపుణ్యం పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి గత ప్రభుత్వం 34 చోట్ల సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. శిక్షణ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ అందుబాటులోకి తెచ్చింది. వెల్డింగ్, బాయిలర్లు, యంత్రాల్లో ఉపయోగించే విడిభాగాల డిజైన్లు, నమూనా కటింగ్ పై విస్తృత శిక్షణను కేంద్రాల్లో అందించారు. చదువు పూర్తయిన వెంటనే శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు కూడా సాధించారు. కానీ వైకాపా ప్రభుత్వం మాత్రం ఉన్న కేంద్రాలను ఎలా మూసేయాలి అనే కుట్రలు చేస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కోవిడ్ సమయంలో సొంతూళ్లకు తిరిగి వెళ్లిన కార్మికుల్లో సుమారు 50% మంది తిరిగి రాలేదు. కార్మికుల కొరతతో 3 షిఫ్టుల్లో పరిశ్రమలను నడపడం పారిశ్రామికవేత్తలకు కష్టంగా మారింది. అందుబాటులో ఉన్న సిబ్బందితో 2 షిఫ్టుల్లో పనిచేయిస్తున్నారు. గతంలో పనులు వెతుక్కుంటూ కూలీలే ఇక్కడకు వచ్చేవారు. ప్రస్తుతం బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వెళ్లి ఒప్పందంపై కార్మికులను తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూలీలకు రవాణా ఖర్చులతో పాటు ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తేనే వస్తున్నారని పరిశ్రమల నిర్వాహకులు అంటున్నారు. కార్మికుల కొరత కారణంగా వారికి చెల్లించే జీతాలను సుమారు 35% పెంచాల్సి వచ్చింది. గతంలో ఒక్కో కార్మికుడికి భోజనం, వసతి సదుపాయంతో కలిపి 12,000 చెల్లిస్తే ప్రస్తుతం అది 16,000కు పెరిగింది. ఎంతో కష్టపడి వెతికి పట్టుకుని కార్మికులను తెచ్చుకున్నా వాళ్లు ఎన్ని రోజులు ఉంటారన్న నమ్మకం లేదు. చాలా మంది సమాచారం లేకుండా రాత్రికి రాత్రే పారిపోతున్నారు. దీనివల్ల మరుసటి రోజు షిఫ్ట్ పై ప్రభావం పడుతోంది. అప్పటికప్పుడు కార్మికులను సర్దుబాటు చేయడం సాధ్యం కావడం లేదు. ఈ పరిణామాలతో నిర్దేశిత వ్యవధిలో ఆర్డర్లను పూర్తి చేసి సరఫరా చేయలేకపోతున్నామని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం చవిచూడలేదని చెబుతున్నారు. పరిశ్రమల అవసరాలను గుర్తించి ఐటీఐ, పాలిటెక్నిక్ స్థాయి నుంచే యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే ఉద్యోగాలు వస్తాయంటున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పండగల సమయంలోనూ కిలో కందిపప్పు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. పండుగ కానుకలు ఎలాగూ ఎత్తేశారు. కనీసం రేషన్ సరుకులైనా సక్రమంగా ఇవ్వండని వేడుకున్నా పట్టించుకునేవారు లేరని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేస్తూ రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులే దొరకడం లేదంటూ ఆరోపించారు. వైకాపా పాలనలో పరిస్థితి మార్చేస్తామని హామీలు ఇచ్చారు. వాస్తవానికి తెదేపా ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల దుకాణాల్లో కేజీ 40 రూపాయల చొప్పున 2 కేజీల కందిపప్పు ఇస్తే జగన్ సీఎం అయ్యాక కిలోకు 27 రూపాయలు పెంచి 67 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. పైగా ఈ ఏడాదిలో జనవరి నుంచి క్రమంగా పంపిణీ తగ్గిస్తూ వచ్చారు. అది కాస్త జూలై నుంచి నామమాత్రంగా మారింది. దసరా పండుగ నేపథ్యంలో ఈ అక్టోబర్లోనైనా కందిపప్పు ఇస్తారని ఆశిస్తే అది లేనట్లేనని పౌర సరఫరాల శాఖ తేల్చేసింది. గిరిజన ప్రాంతాల కార్డుదారులకు అక్టోబర్ నెలలో కందిపప్పు ఇస్తామన్న హామీ సైతం మొక్కుబడి చందంగా మారింది. ఫలితంగా పేద ప్రజలు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు 190 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తోంది. వైకాపా సర్కార్ కార్డుదారుల కష్టాలను పట్టించుకోకపోగా ఒక నెల పంపిణీ చేయకపోతే ఆ మేరకు డబ్బులు మిగిలిపోతాయన్నట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందే టెండర్లు పిలిచి కందిపప్పు నిల్వలను సిద్ధం చేసేది. కానీ ప్రభుత్వం ఏవేవో సాకులతో కందిపప్పు కోతపెట్టి పేదలను గాలికి
అమ్మకానికి వదిలేసింది. కందిపప్పు మార్కెట్ ధర కిలో ప్రస్తుతం 190 రూపాయలు ఉండగా కార్డుదారులకు ప్రభుత్వ రాయితీతో 67 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్కన రేషన్లో కందిపప్పు కోత ద్వారా జనవరి నుంచి ఇప్పటి వరకు ధరల హెచ్చుతగ్గులను పరిగణలోకి తీసుకుంటే సగటున కిలోకు 100 రూపాయల చొప్పున ప్రభుత్వం 856 కోట్లు మిగిల్చుకుంది. అంటే అంత మొత్తం ఆర్థిక భారం కార్డుదారులపై పడినట్లే లెక్క. రాష్ట్రంలో మొత్తం 1,46,14,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో కార్డుకు కిలో చొప్పున 14,614 కేజీల కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు 131,526 టన్నులు పంపిణీ చేయాల్సి ఉండగా కనీసం 90% కార్డులకు కందిపప్పు సరఫరా చేసిన 118,373 టన్నులు పడుతుంది. అయితే 9 నెలల్లో వైకాపా ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం 32,732 టన్నులు మాత్రమే. 2023 జనవరి నెలలో మొత్తం 6,893 టన్నుల కందిపప్పును కార్డుదారులకు అందించగా అది 47.17% ఉంది. అక్టోబర్ 9వ తేదీ నాటికి చూసుకుంటే 0.66%తో 97 టన్నులు మాత్రమే పంపిణీ చేశారు. మొత్తం 85,614 టన్నుల కందిపప్పు కోతపెట్టిన ప్రభుత్వం రాయితీ రూపంలో 856 కోట్లు మిగిల్చుకుంది. రాష్ట్రంలో మే నెల నుంచి కందిపప్పు పంపిణీలో భారీగా కోత పడింది. సాధారణంగా మొత్తం కార్డుదారుల్లో 90% మంది నిత్యావసరాలు తీసుకుంటారు. కానీ ఈ ఏడాది జనవరి నుంచి 50% కార్డుదారులకు కందిపప్పు ఇవ్వలేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో బాగా తగ్గింది. గత 9 నెలల్లో మొత్తం 85,000 టన్నుల పైగా కోత పెట్టారు. ఇలా ఎందుకు కోత విధిస్తున్నారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేదు. దీంతో మీరే ఇవ్వడం లేదంటూ కొన్ని చోట్ల ఎండియు వాహనదారులు రేషన్ డీలర్లతో జనం గొడవ పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కిలో 40 రూపాయల చొప్పున 2 కిలోల కందిపప్పు ఇచ్చేవారు. ప్రస్తుత ధర ప్రకారం చూస్తే దాని విలువ 380 రూపాయలు ఉంటుంది. వైకాపా సర్కార్ పంపిణీని కిలోకు తగ్గించినా అది ఇవ్వకపోవడం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని హంద్రీనీవా ఉప కాలువకు ఎలాంటి హెచ్చరిక లేకుండా నీటి సరఫరా నిలిపివేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రధాన కాలువలో నీటిని జీడిపల్లి జలాశయం మీదుగా తరలించాలన్న లక్ష్యంతో అధికారులు నీటిని ఆపేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఉప కాలువ కింద కనీసం 2,000 ఎకరాలకు పైగా మిరప సాగులో ఉందని, కాలువ నీటిని వదలకపోతే చాలా నష్టపోతామని చెబుతున్నారు. నీళ్లు లేవు. నేను ఈ కాలం నమ్ముకొని నేను గుత్తగా మాట్లాడినాను. 50,000తో మాట్లాడినాను ఎకరాను. మళ్ళీ ఇంత నష్టం కనీసం అంటే ఒక ఎకరా 1,20,000 ఒక ఎకరా ఖర్చు పెట్టినా. 5 లక్షలు మళ్ళీ నాకు నష్టం అయిపోతే నేను ఆడేడ కూలి చేసుకుని తినేవాడు. ఏదో పండుతాదని చెప్పి ఈ కాలం నమ్ముకొని నేను చేసుకున్నాను. కాయి పూత బాగా పడే టైంలోన మంచి మూమెంట్ లోన నీళ్లు కట్టింగ్ చేస్తే మళ్ళీ మేము ఏ విధంగా మేము పండించుకోవాలా. ఆ కాపు నిలబడాలంటే టైం అయిపోయిందంటే కాపు నిలబడదు. కాపు నిలబడకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాష్ట్రకి రాదు. మిరప పంటకి ఇప్పుడు 10 రోజుల్లో నీళ్ల తడి లేకపోతే అసలు కాపు నిలబడదు. పంట కానీ చేతికి రాదు. దయచేసి 4 రోజులు కూతురన్నా నీళ్లు కడితే తప్పితే పంట రావాలంటే అప్పుడు అది కాపు సెట్ అయ్యేదానికి మార్గం ఉంది. అందుకోసం ఇప్పుడు ఇమ్మీడియట్లీ మీరు కాలువ పూడ్చిందని మీరు తీసేయాలని మేము కోరుతున్నాము. హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలోని ప్రధాన పట్టణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ మూల నుంచి ఉగ్రవాదుల దాడులు చేస్తారనే భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే టెల్ అవీవ్ నగరంలోని రహదారులు, వాహనాల రాకపోకలు జనం లేక వెలవెలబోతుంది. 24 గంటలు బిజీగా ఉండే నగరం ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్లోని ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. 24 గంటలు రద్దీగా ఉండే టెల్ అవీవ్ నగరం ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. వీధులు, ప్రధాన కూడళ్లలో కూడా జనాల రద్దీ గణనీయంగా తగ్గింది. దక్షిణ ఇజ్రాయెల్లోని పట్టణాల్లో హమాస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టించడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గాజా పట్టీ నుంచి వేలాది రాకెట్లను హమాస్ మిలిటెంట్లు టెల్ అవీవ్, జెరూసలేం సహా ఇజ్రాయెల్లోని ప్రధాన పట్టణాలే లక్ష్యంగా ప్రయోగిస్తుండటంతో ఇజ్రాయేలీలు భయం గుప్పిట బతుకుతున్నారు. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 4 రోజులుగా కొనసాగుతున్న భీకర పోరులో ఇజ్రాయెల్, పాలస్తీనాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు తమ భూభాగంలో 1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజా సరిహద్దుల వెంబడి ఇజ్రాయెల్ భారీగా సైనికుల్ని మోహరించింది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో ఎక్కడా హమాస్ మిలిటెంట్లతో పోరు జరగడం లేదని తెలిపింది. గాజా సరిహద్దులు పూర్తిగా తమ ఆధీనంలో ఉన్నట్లు తెలిపింది.
మహాత్మా గాంధీ కాలం నుంచే పాలస్తీనా సమస్య ఏంటో భారత్కు తెలుసని పాలస్తీనా రాయబారి అద్నాన్ అబూ అల్ హైజా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పెరుగుతోన్న ప్రాబల్యానికి తోడు పశ్చిమాసియాలో కీలక భాగస్వామ్య పక్షాలపై ప్రభావం చూపే సామర్థ్యమున్న భారత్ తాజా సంక్షోభాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ పాలస్తీనాలకు భారత్ మిత్రదేశమన్న ఆయన రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించే యోగ్యత భారత్కు ఉందని అన్నారు. పశ్చిమాసియా, అమెరికా, ఐరోపా సమాఖ్యతో భారత్ సంప్రదింపులు జరపగలదని తెలిపారు. తద్వారా శాంతి వైపు నడిపించేందుకు ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవచ్చని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి పెంచింది. జులైలో 6.1% అంచనా వేసిన ఐఎంఎఫ్ ఈసారి 6.3% మెరుగుపరిచింది. ఏప్రిల్, జూన్ మధ్య అంచనాల కంటే బలమైన వినిమయం నమోదైన నేపథ్యంలోనే వృద్ధి రేటును పెంచినట్లు ఐఎంఎఫ్ పేర్కొంది. ఇటీవల ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంకు దేశ వృద్ధి రేటును 6.5% చేర్చిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ అంచనాలు ఇప్పటికీ ఆర్బీఐ అంచనాల కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును మాత్రం ఐఎంఎఫ్ కుదించింది. గతంలో 3% పేర్కొన్న అంచనాలను ఈసారి 2.9% తగ్గించింది. అధిక వడ్డీ రేట్లు, ఉక్రెయిన్లో యుద్ధం సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి గమనం నెమ్మదిస్తోందని తెలిపింది.